క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ పేరు పెడితే ఈ తలమాచిన దద్దమ్మలు సోయిలేనోళ్ళు ఇందిరమ్మ పేరు పెడతారని ధర్నా చేసిరు. ఒక్కనొక్కని బట్టలు ఇప్పదీసి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. బట్టలు ఊడి చేసి కొడితే తప్ప ఇందిరమ్మ విలువ తెలియదు అని మాట్లాడతాడు. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీని తిట్టిండు, ఇందిరాగాంధీ గారిని తిట్టిండు, గాంధీలను తిట్టిండు, ఇప్పుడు పొగుడుతున్నాడు. ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఈ రేవంత్ రెడ్డి గారిని ఎవరు బట్టలూడి తీసి కొట్టిందో ఒకసారి ఎంక్వైరీ వేయండి, తేలాలి. ఎందుకంటే గాంధీల విలువ తెలియాలంటే బట్టలూడి తీసి కొట్టాలి కదా. మరి ఈయన ఎవరో బట్టలూడి తీసి కొట్టింది కాబట్టి ఈరోజు ఇందిరాగాంధీ విలువ తెలిసి ఈరోజు ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతున్నాడు. ఈయన బట్టలూడి తీసి కొట్టాలంటాడు. ఆయన ఎంపీ ఉంటాడు, భువనగిరి ఎంపీ. ఆయన నేను ఇప్పు చూపెడితే తెలంగాణ భవన్కి వచ్చి అని మాట్లాడతాడు. మామూలుగా నేషనల్ కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్ అని విన్నాం కానీ ఇది బట్టలూడ తీసే కాంగ్రెస్, బరివాత కాంగ్రెస్, బూతుల కాంగ్రెస్ అని ఇప్పుడు మనకు అర్థమవుతాం.